నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. రీసెంట్గా మీరు జీబీఎల్ గారి ప్రెస్ మీట్ చూసారా? అవునండి. చూశారు కదా. దాంట్లో ఏమన్నారు ఆయన? కేంద్రం 15,000 కోట్లు ఏదైతే ఉందో అది అప్పుగా ఇచ్చింది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారండి. అంటే ఇలాంటి వాళ్ళని చూస్తే పెద్దవాళ్ళు సామెతలు చెప్తారు అంజీ గారు. కుక్క తోక వంకర అంటారు. ఇప్పుడు ఆ సామెత ఎందుకు వచ్చింది? మీరు దానికి ఎన్ని బద్దలు కట్టినా లేకపోతే ఇంకోటి కట్టినా ఏం చేసినా కూడా అంతవరకే. అది మళ్ళీ ఇప్పేస్తే దాని తోక వంకర మళ్ళీ మామూలుగానే వస్తుంది. సో ఈ జీవీఎల్ నరసింహారావు మనస్తత్వం కూడా ఇదే. ఇతను ఇప్పుడే కాదు, మనం అంతకుముందు కూడా 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి మధ్యలో పుల్లబెట్టడంలో ఆ దీన్ని కూటమిని చెడగొట్టడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి ఇతనే. అప్పుడు పీడీ అకౌంట్లని వేల కోట్ల రూపాయలు ఇదైపోయిందని నిధులు మళ్ళీ ఇచ్చేశారని చెప్పేసి ఎంత గోల్ చేశాడో మనం చూసాం. అదే పని వైఎస్ఆర్సీపీలో జరిగితే కనీసం ఏ రోజు నోరు కూడా ఎత్తి ఎక్కడ బయటికి కనపడినటువంటి మనిషి ఈయన. ఈయనకి తోడు ఇంకొక ఇద్దరు ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి అని ఒక ఆయన, ఇంకొక ఆయన వచ్చి సోము వీర్రాజు. విష్ణువర్ధన్ రెడ్డి గారి కంటే వాళ్ళిద్దరికి మధ్య పడల ఏది మన కొలికపూడి గారు. ఆయన అలా గుర్తుండిపోయాడు. విష్ణువర్ధన్ రెడ్డి గారు అంటే ప్రజలకు కొలికపూడి గారి ఇన్సిడెంట్ గుర్తుండిపోయి. సో ఈ ముగ్గురు వ్యక్తులు ఏంటంటే వీళ్ళకి మొట్టమొదటి నుంచి ఈ పార్టీ తెలుగుదేశం అన్నా చంద్రబాబు నాయుడు గారన్నా గిట్టదు. గిట్టకపోవటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద అవ్యాజమైనటువంటి ప్రేమ కూడా. ఆయన అధికారంలో ఉంటే బాగుండు అనేటువంటిది దీంతో సక్సెస్ఫుల్గా 2019లో 18లో ఆ యొక్క దీన్ని చెడగొట్టగలిగారు. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురాగలిగారు. అయితే మిగతాది వాళ్ళు ఉన్నన్ని రోజులు 5 సంవత్సరాలు వాళ్ళ పాలనలో ఏ రోజు ఒక ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినటువంటి సందర్భం అయితే మనం చూడలేము. ఇంకా పైగా ఆ పొత్తులు కుదురుతున్నటువంటి సందర్భంలో కూడా ఇదే విష్ణువర్ధన్ రెడ్డిని మీరు గనక గుర్తుకు తెచ్చుకుంటే, అవునండి అడుగుతాం, మాకు 70 సీట్లు కావాలని అడుగుతాం, మాతోటి చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఏది పొత్తులు కుదురుతాయి అంటున్నటువంటి సందర్భం. అంటే అప్పుడు కూడా దాన్ని చెడగొట్టడానికి ఎంత ప్రయత్నం చేశారనేది విశ్వ ప్రయత్నం చేశారు. అది అందరికీ గుర్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ స్విచ్ ఆఫ్ చేశారో తెలియదు కానీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి చాణక్యం అందరికీ తెలుసు మనకి. ఈ ముగ్గురు వ్యక్తులకి మాత్రం ఎక్కడ టికెట్ ఇవ్వలేదు, ఎలాంటి పాత్ర లేకుండా బీజేపీ కూడా చేసింది. ఎందుకంటే గతంలో వీళ్ళు చేసి ఆ పొత్తుని ఎలా అయితే చెడగొట్టారనేటువంటిది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, మీరు ఎవరికి ఏమి ఇచ్చుకున్నా నాకు పర్వాలేదు కానీ వీళ్ళ ముగ్గురికి ఇవ్వద్దు అనేటువంటి కండిషన్ ఖచ్చితంగా పెట్టుంటారు. కాబట్టి రాజ్యసభ సీటు టైం అయిపోయిన తర్వాత జీవీఎల్కి ఎక్స్టెన్షన్ ఇవ్వాల. అతను కూడా అక్కడ ఎంపీ అని ఇక్కడ ఎమ్మెల్యే అని ఆయన ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ఫలించలేదు. అట్లాగే నాకు ధర్మవరం ఇవ్వండి అని చెప్పేసి కదిరి అనుకుంటాను, కదిరి టికెట్ ఇవ్వండి అని విష్ణువర్ధన్ రెడ్డి కూడా చాలా ప్రయత్నం చేశాడు. అది కూడా ఇవ్వలేదు. అంత సీనియర్ మోస్ట్ అయినటువంటి సోము వీర్రాజు గారికి ఎక్కడా టికెట్ లేకుండా చేశారు. సో వాళ్ళు చేసిన దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతీకారం తీర్చుకున్నారు. దాంట్లో ఏ రకమైన అనుమానం లేదు. ఎందుకంటే బీజేపీలో ఎవరెవరికో టికెట్లు దక్కినాయి, గెలవరు అన్నటువంటి వాళ్ళకు కూడా టికెట్లు దొరికి గెలిచిపోయారు, కూటమి పుణ్యం అని చెప్పేస్తాను. అలాంటిది చాలా ముఖ్యమైన నాయకులు అని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్న వాళ్ళని అనామకులు చేసి పారేశారు. మరి సహజంగానే కడుపు మంట ఉంటుంది కదండి. ఓకే, కొంతమంది మూర్ఖులు ఏంటంటేనండి కళ్ళ ముందు కనపడుతున్న దానికి కూడా వక్రభాష్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. దీంట్లో బీజేపీ వాళ్ళది కూడా కొంత, నేను వాళ్ళని కూడా తప్పుపడతాను. నిర్మలా సీతారామన్ గారు క్లియర్గానే చెప్పారు. ఏమని? 15,000 అన్యాయంగా విభజించబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ బాధ్యతను మేము పూర్తిగా తీసుకుంటున్నాము. ఆ సందర్భంగా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి కేటాయిస్తున్నాము దాని అభివృద్ధిలో భాగంగా. అంటే అక్కడున్న విలేకరులు కూడా అడిగారు, మీరు ఇది అప్పా గ్రాంటా అని అడిగితే కూడా మేము ఎలా చేసుకుంటామనేది మేము చూసుకుంటాము, కానీ ఆ బాధ్యత మాదే అని క్లియర్గా చెప్పారు. బాధ్యత మాదే అంటే అర్థం ఏంటండి? అప్పు తీసుకొచ్చి మీకు ఇచ్చి అప్పు కట్టుకోండి మీరు అంటాం అనేది బాధ్యత అంటారా దాన్ని? సహజంగా ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది వాళ్ళ దగ్గర వెసులుబాటు లేకపోతే, కేంద్రంలో కూడా డెఫిసిట్ బడ్జెటే ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారంటే బయట నుంచి వచ్చేటువంటి అప్పులు సహజంగా వాళ్ళు తీసుకుంటున్నటువంటి వాటిని ఇక్కడ ప్రొవైడ్ చేసి దానికి గ్యారంటీ వాళ్ళు ఇచ్చి దాన్ని కట్టేటువంటి బాధ్యత వాళ్ళు తీసుకుంటారు.
ఆ ప్రొవిజన్ ఉంది దాంట్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తే దానికి వీళ్ళు వచ్చి అప్పు 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 అని అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడతారు. దాన్ని బలపరుస్తూ ఈ జీవీఎల్ లాంటి వాళ్ళు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. అన్నప్పుడైనా బీజేపీ మరి అధిష్టానం క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. ఆ యాంబిగ్విటీ పెట్టి వదిలేయటం అనేటువంటిది వాళ్ళ తప్పు. ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడన్నా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఎవరో ఒకరు ఇది కాదయ్యా బాధ్యత మాది, మేము తీరుస్తాను ఒక మాట అంటే క్లోజ్ కదా. ఆ మాట వాళ్ళు అనరు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఆ ఆట కావాలి. కాబట్టి ఈ జీవీఎల్ లాంటి వాళ్ళందరూ కడుపుమంట ఇది. ఇలాంటి ఈ వ్యక్తులు అంటే గుంట నక్కలతో పోలుద్దాం అనుకుంటున్నాను కానీ సంస్కారం కాదని వదిలేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళ బుద్ధులు అలాగే ఉంటాయి. ఓ పచ్చటి కాపురం ఉందనుకోండి సార్, ఒక భార్య భర్త చక్కగా కళకళలాడుతూ కాపురం చేసుకుంటా ఉంటే దాన్ని చెడగొట్టాలి అనేటువంటి అసూయ పడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ జీవీఎల్ ఇప్పుడు చెప్పుకున్న ఈ త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో, నేను వీళ్ళని త్రిమూర్తులనే అంటాను. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవటంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి వాళ్ళు ఈ ముగ్గురు. పీడీ అకౌంట్లు అని చెప్పి ఆ రోజున ఎంత గోల చేశారో, పోలవరాన్ని ఏటీఎంగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మోడీ గారి నోటమ్మటి చెప్పించింది కూడా వీళ్ళే. ఆ తర్వాత పార్లమెంట్లో మీరు ప్రశ్న అడిగితే ఏం చెప్పారు? ఏ అక్రమం జరగలేదు, పోలవరంలో నిధుల దుర్వినియోగం జరగలేదు అని అదే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ప్రజల్లోకి ఏం వెళ్ళింది? సో చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం లాగా వాడుకున్నారు. ఆయన అహోరాత్రాలు కష్టపడి ప్రతి సోమవారం నాడు అక్కడికి వెళ్ళి ఆ పునాదుల్లో ఉన్న దాన్ని 72% పనులు పూర్తి చేస్తే చివరికి ఆయన వేసిన లేబుల్ ఏంటంటే దాన్ని ఏటీఎంగా వాడుకున్నారని. ఇలాంటి దుర్మార్గుల్ని క్షమించవచ్చండి? ఇప్పటికైనా వీళ్ళ యొక్క పన్నాగాల్ని ప్రజలు అర్థం చేసుకొని ఇలాంటి ఇప్పుడు మిగతా ఇద్దరు ఎక్కడా కనబడట్లేదు. ఎవరు విష్ణువర్ధన్ రెడ్డి కానీ సోము వీర్రాజు కానీ ఎలక్షన్ అయిన దగ్గర నుంచి కనబడట్లేదు. కానీ మనాడు ఇప్పుడే మళ్ళీ బయటకు వచ్చి ఒక పక్కన కూటమిని సమర్థిస్తున్నట్టే ఇది చేస్తూ ఎక్కడ పొలబెట్టాలో అక్కడ పొలబెట్టడానికి చూస్తున్నారు. కాబట్టి అటు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు, కూటమిలో ఉన్నటువంటి నాయకులు, అలాగే సాధారణ ప్రజలు కూడా ఇలాంటి వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ పునాదులు నిర్మిస్తున్నటువంటి దీన్ని పునాదులను పడగొట్టడానికి చాలా శక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళలో వీళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అందరం కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటిది నా భావన.